యాక్చువల్ చెప్పాలంటే ఇవాళ నేను ఒక విషయం మీద మాట్లాడతాను అనమాట. అంటే నిరుద్యోగుల గురించి అనమాట. చాలామంది నిరుద్యోగులుగా ఉండిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నామోషి ఫీలింగ్ అనమాట. అంటే చిన్న చిన్న పనులు చేయడానికి ఇష్టం ఉండదన్నమాట. పెద్ద పెద్ద జాబులు కావాలి, పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, లేదంటే గవర్నమెంట్ జాబులు, లేదంటే డాక్టర్, ఐఏఎస్, ఐపీఎస్ ఏదైనా ఇలాంటివి కావాలి. అది మాత్రం జాబా? అది మాత్రం చేస్తేనే నీకు డబ్బులు వస్తాయి, అవి చేస్తేనే నీకు మనీ, ఫుడ్ దొరుకుతుందా? మిగతావైన పనులు కావా? ఇవన్నీ కూడా ఫాల్తూ అనమాట. ఇవన్నీ కూడా బిజినెస్, ఒక విద్యా వ్యవస్థ ఒక బిజినెస్గా మారి మారి ఈ విధమైనటువంటి విద్యార్థుల మైండ్లో ఏంటంటే ఇలాంటివన్నీ కూడా గుప్పిస్తున్నారు అన్నమాట. ఇందులో ఇలాంటి నిజం అనేది లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇవన్నీ స్కూల్లో చెప్తారు చూసావా, ఫలానా పని చేయకపోతే అదే బాగా చదువుకోకపోతే ఈ సమోసాలు అమ్ముకోవాల్సి వస్తుంది, బాగా చదువుకోకపోతే నువ్వు రోటీ ఈడ్చుకోవాల్సి వస్తుంది, బాగా చదువుకోకపోతే మంచి జాబ్ రాదు. ఇవన్నీ కూడా ఫేక్. ఇలా విషయాలు పట్టించుకోకు. అర్థమవుతుందా? యాక్చువల్ చెప్పాలంటే నీ జ్ఞానం కోసం ప్రజెంట్ ఏంటంటే మనకి ఏదైనా ప్రతిదీ కూడా మనం ఏదైనా సరే తెలుసుకోవాలంటే చదువు అనేది రావాలి, అక్షరాలు రావాలి. నీకు ఏమైనా డబ్బు అకౌంట్ చేయాలన్నా, ఏదైనా చేయాలన్నా లెక్కలు అయితే రావాలి. అంటే సంథింగ్ ఏంటి బేసిక్ నాలెడ్జ్ అనేది నువ్వు నేర్చుకుంటే చాలు. అర్థమవుతుందా? అది ఇంకోటి ఏంటంటే ఈ చిన్న అనే పనికి, చిన్న పనులు చేయడానికి ఇష్టపడకుండా ఉండిపోతారు చాలామంది. ఇది చాలా పెద్ద తప్పు. అంటే ఈ స్కూల్లోని, ఈ కాలేజీల్లోని ఇది చెప్తుంటారు అన్నమాట. అది అంటే అలాంటి పెద్ద పెద్ద జాబులు, పెద్ద పెద్ద పనులు చేస్తేనే నువ్వు గొప్ప, లేదంటే నువ్వు నీచం, నామోషి, ఇది తప్పు. అంటే ఏ విధమైనటువంటి ఒక ప్రచారం అయితే చిన్నప్పటి నుంచి మన స్కూల్లో వింటూ ఉంటాం అన్నమాట. ఇవే మన మనసుల్లో దూరి ఇదే నిజమని చెప్పేసి మనం ఏం చేస్తాం, అలాగే మనం పెరుగుతాం. ఒక కాలేజ్ డిగ్రీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి పైన ఒకటే, ఈ పెద్ద పెద్ద జాబులు ట్రై చేసుకోవడమే. 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వెయిట్ చేయడం, టైం వేస్ట్ చేయడం. అప్పుడు కానీ రియాలిటీలోకి ఎవడు కూడా రావట్లేదు. దాని తర్వాత రియాలిటీలోకి వచ్చి అప్పుడు తప్పు తెలుసుకొని మన స్కూల్లోని వినేది ఇవన్నీ కూడా ఫేక్ అని అర్థమయ్యి అప్పుడు ఏదో ఒక జాబ్ చేసుకోవడానికి వెళ్తాం అన్నమాట. అంటే మనం ముందే అంటే నేను చెప్తున్నాను అన్నమాట, ఇలా ఉంది పరిస్థితి. ఎంత టైం వేస్ట్ అవుతుంది. నువ్వు బ్రతకాలి అంటే కావాల్సిందేంటి? డబ్బు. డబ్బు సంపాదించడానికి ఇవన్నీ అవసరం, ఇవన్నీ చేయాలి. ఏదో ఒకటి చేయి పని, ఏదైనా పని. అది కాగితాలు ఏరుకోవడమైనా పని, రోడ్డు ఏడవడం, ఈ రోడ్డు క్లీన్ చేయడం కూడా పని. ఒక హోటల్లోని నువ్వు ఏదైనా పని చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఏదైనా పనే కదా. ఏదైనా వర్కే. వర్క్లో ఎక్కువ తక్కువలు అంటూ ఉండవు. ఆ పని గొప్ప, ఈ పని నీచం అంటూ ఏమీ కూడా ఉండదు. ఏదైనా పని, నువ్వు పని చేయి, డబ్బులు వస్తాయి. అది నీకు మంచి పని, చెడ్డ పని ఎక్కడ ఉంటుంది? నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి, అది ఏదైనా కావచ్చు. నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి, అదే మంచి. నీకు నచ్చని పని నువ్వు చేసావా, అదే చెడ్డది. ఇందులో నువ్వు హెచ్చుతగ్గులు చూడొచ్చు, అంతేగాని పలాని పని మాత్రమే గొప్ప, పలాని పని మాత్రం నీచం అనేది అంటూ లేదు. కానీ నీకు నచ్చిన పని నువ్వు చెయ్యి. నీకు కాగితాలు ఎరుకోవడం నచ్చింది అనుకో, అదే చెయ్యి, అదే నీకు మంచి. అది నీకు అందులో నీకు ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఆస్వాదించాలి ఆ పని నువ్వు. లేదు నాకు సాఫ్ట్వేర్ పని ఇష్టం ఉంది, ఇంట్రెస్ట్ ఉంటే అది నీ ఇంట్రెస్ట్, అది నీకు గొప్పగా అనిపించవచ్చు. కానీ పలానా పని గొప్ప అంటే ఏం లేదు. నీకు ఏది నచ్చుతుందో అది చెయ్యి, అదే గొప్ప. అది చిన్నది పెద్దది అంటూ ఏమీ లేదు. ఏదో ఒక పని అనేది నువ్వు చేసుకో సంతోషంగా జీవితాన్ని, లైఫ్ని లీడింగ్ చెయ్యి. అర్థమవుతుందా? నువ్వు ఏదో గొప్ప అని చెప్పేసి దానికోసం ప్రయత్నం చేసి నీకు మిగిలింది ఏమీ అంత టైం వేస్ట్ తప్ప.
నీకెవడో వచ్చి అవార్డు ఇచ్చాడు, నీకు ఏవి ఉండదు. అనవసరంగా లైఫ్ని పాడు చేసుకోదు. అర్థమవుతుందా? కాబట్టి అండి హెచ్చు తగ్గులు ఆలోచన మానేసి ఏ చిన్న అవకాశం వచ్చినా సరే చేసుకో. అది చేసుకుంటూ నువ్వు ఏదైనా ట్రై చేసుకుంటా అంటే చేసుకో. అది నీ ఇంట్రెస్ట్. అది నేను చెప్పింది ఏంటి, ఒకటి చిన్నది పెద్ద ఏంటి చూడకు, ఏదో ఒకటి చేసుకుంటూ పో. అంతే. లైఫ్ ఏంటి ఇది, పని చేసామా, డబ్బులు సంపాదించామా, జీవించామా, అంతే అయిపోయింది. అంతకుమించి ఇంకేమీ లేదు. ఈ విద్యా వ్యవస్థలో ఏదైతే రుద్దుతున్నారో ఇదంతా కూడా బిజినెస్ స్ట్రాటజీస్ అన్నమాట. ఇవన్నీ కూడా విద్యా వ్యవస్థ కూడా బిజినెస్, తెలుసు కదా, విద్యా వ్యవస్థ కూడా బిజినెస్ కింద వాళ్ళు కన్వర్ట్ అయిపోయింది కదా. కాబట్టి వాళ్ళు అలాగే చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫేక్. ఓకేనా? కాబట్టి ఏంటంటే నీకు బేసిక్ నాలెడ్జ్ కావాలంటే చదువుకో, అంతే. మిగతా అంతా కూడా నీ తెలివితో నువ్వు ముందుకెళ్ళి నీ బిజినెస్ చేయాలందా చెయ్యి, అంతే. ఏదైనా సరే నువ్వు ఒక ప్రాఫిట్ అనేది నువ్వు జనాలకి ఇవ్వాలి. అది నువ్వు వర్క్ అంటే ఏంటంటే ఒక వస్తు రూపంలో ఇచ్చిన, లేదంటే ఒక సేవ రూపంలో ఇచ్చిన, అంటే ఒక ఉద్యోగం చేసావు అనుకో అది సేవ అవుతుంది. ఒక వస్తువు ఇచ్చావు అనుకో అది ఒక బిజినెస్ కింద అవుతుందన్నమాట. అది ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, నువ్వు ఒక ఒక డిజిటల్ వస్తువైనా కావచ్చు, లేదా ఫిజికల్ వస్తువైనా కావచ్చు, నువ్వు ఇచ్చావనుకో అది బిజినెస్ అవుతుంది. ఇచ్చేసి దాని తగ్గ ప్రాఫిట్ను సంపాదించుకుంటే అది బిజినెస్ అవుతుంది. లేదు నువ్వు జాబ్ చేసావంటే సేవ్ అవుతుంది అన్నమాట. ఓకే. కాబట్టి దీని చుట్టూనే ఇక్కడ మనకి తిరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి నీకు నచ్చింది నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళిపో. ఇవన్నీ కూడా కేరింగ్ చేయకు. ఓకే, దట్స్ ఇట్. అంతమించి ఇంకే చెప్పడానికి ఏం లేదు. ఓకేనా? అప్పుడు ఈ చిన్నది పెద్దని చూసుకుని పోతే మనం అక్కడే ఉండిపోతాం. ఎవడైతే ఇవన్నీ చెప్తున్నాడో వాడు బాగానే ఉంటాడు. ఫేక్ నా కొడుకు. వాడి బిజినెస్ కోసం వాడు ఏదైనా చెప్తాడు, అబద్ధం. ప్రపంచంలో వాడు ఏదైనా సరే ఫ్రాడ్ చేస్తాడు వాడు స్వార్థం కోసం. నువ్వు ఆ యొక్క చట్టంలో ఇరుక్కుపోకు, బయటికి రా, రియాలిటీలో ఉండు, రియాలిటీలో జీవించు. ఓకేనా? అనవసరంగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు టైం వేస్ట్ చేయకు. ఓకేనా? నువ్వు చిన్నప్పటి నుంచి అది నీ ఇంట్రెస్ట్. బట్ బేసిక్ నాలెడ్జ్ కోసం అయితే ప్రజెంట్ అయితే చదవాలి. కానీ తర్వాత ఏదైతే ఉందో అది రియాలిటీలో ఉండు. అది రియాలిటీలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. ఓకే.